గారు 1500 రోజులు అంటే ఏ మాటలనైతే ఏ అబద్ధాలనైతే చెప్పి ఇన్ని వందల రోజులుగా ఈ రోజున రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా అదే మాటలు చెప్పే విధంగా ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదండి, అందుకే చెల్లి రోడ్డు ఎక్కింది. ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి ఎలా ఉంది? ఆ పరిస్థితి లేదు కాబట్టే ఇప్పుడు తనేదో అమాయకుడు, ఏ పాపం చేయలేదు, అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు, ఏకమయ్యి మా ఫ్యామిలీని విడదీస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏంటది కుటుంబాన్ని విడదీసి చెల్లిని ఆయన మీద ఎగదోస్తున్నట్టు, ఇవన్నీ ఎందుకండి? ప్రజలకు తెలియని నాటకాలు ఇవన్నీ. ప్రజలు 4 ఏళ్ళు చూసే ఈరోజు విసిగిపోయి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు రైతులతో మొదలైన ఉద్యమం, ఈయన అధికారంలోకి రాగానే మొదలైన ఉద్యమం ఏదైతే రైతులకి, అమరావతి రైతులకు మొదలుపెట్టిన అన్యాయం, ఆ తర్వాత ఎవరిని వదిలిపెట్టలేదు కదా. ఉద్యోగస్తులు కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు అండి పాపం. ఈరోజు అంగన్వాడీలు అంతమంది ఆడవాళ్ళు చేస్తున్నా కూడా ఏదైతే ఆ రోజు అమరావతి రైతులకి పరిస్థితి లాక్కొచ్చి రోడ్డు మీద ఎలా పడేశారు పోలీసులతో కానీ, అదే పరిస్థితి ఈరోజు అంగన్వాడీలకు కూడా మరి ఎదురైంది. ఇంకెలా నమ్ముతారండి అసలు? ఇచ్చిన హామీలే ఆ రోజున అంగన్వాడీలకి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తాను, కేవలం 1000 రూపాయలు పెంచి అది కూడా మేమే పెంచాం. ఈ రోజు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే చేస్తున్నారు. ఆయన చెప్పింది వీళ్ళేం అడగట్లేదు, ఆయన చెప్పిందే వీళ్ళు అడుగుతున్నారు. ఆ రోజు ఒక్క ఛాన్స్ నేను చేస్తానని చెప్పారు కాబట్టి ఇక్కడ అమరావతి రైతులు నమ్మారు, ఇంకా ఏదో బాగా చేస్తారని ఉద్యోగస్తులు నమ్మారు, అలాగే అంగన్వాడీలు అందరూ పెన్షన్ వచ్చేవాళ్ళు కానీ వీళ్ళన్నీ నమ్మారు. కానీ ఎక్కడ నిలబెట్టాడండి? ఎక్కడా కూడా నిలబెట్టకుండా కేవలం పబ్లిసిటీ వరకే ఆయన చేసుకునేది. ఏంటంటే పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు, ఆయన నిజాలు కాదు, అన్నీ అవాస్తవాలే. కాకపోతే ఆయన చేతిలో ఒక మీడియా ఉంది కాబట్టి, ఒక పేపర్ ఉంది కాబట్టి ఇంకా దాంట్లో వేసుకొని ఇంకా మిగతా మీడియా ఛానల్స్ని కొని వీటన్నిటి మీద ఇంకా నేనే టాపు, ఆయనే టాప్ అని ఇంకా సర్వేలు ఇవన్నీ ఇచ్చుకుంటున్నాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ వాస్తవాలు అందరికీ తెలుసు కాబట్టే ఏదో ఇటు పిచ్చి మొక్క ఇంకో చోట వేస్తే పిచ్చి మొక్క మరి అక్కడ మంచి మొక్క అవుద్దేమో తెలియదు కానీ అలా సీట్లు మార్చడం తప్పితే దానివల్ల ఉపయోగం ఏం లేదు. వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. నిజంగా వాళ్ళకి వై నాట్ 75 మళ్ళీ గెలుస్తాం అనుకుంటే అటు ఇటు మార్చిన ఎమ్మెల్యేలు అక్కడే ఉండాలి. అయ్యో మళ్ళీ మనమే వస్తాం, ఎందుకు వీడుతున్నారు? ప్రజలకు అర్థమైనట్టే ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ పరిస్థితి ఫ్యూచర్ కనపడుతుంది, అందుకనే వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. సోషల్ అంటే ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ గెలిస్తే గెలవచ్చు లేకపోతే లేదు, అంత దేవుడి దయ. మరి ఇప్పుడు వరకేమో ఎవరెన్ని చేసినా నేనే అన్నాడు, ఈరోజు అలా అన్నాడంటే సింపతి అంటే అందరూ మళ్ళీ నన్ను చూసి జాలిపడాలి ఆర్ యూనో మళ్ళీ అంతకుముందు ఎలా అయితే తండ్రి లేని బిడ్డను మా ఇన్నాళ్ళు జైల్లో ఉండొచ్చాడు, నన్ను మీరే నేను మీ బిడ్డను మీ మావనని ఎలా వచ్చాడో మళ్ళీ అదే సింపతి ఫ్యాక్టర్ని ఉపయోగించుకోవాలనుకున్న ఈసారి కూడా ఏమీ అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసే పనుల వల్ల సరే ఆయన సంపాదించుకున్నాడు, ఓకే అట్లీస్ట్ ప్రజలన్నా బాగా చూసినా అనుకుంటా, కానీ ఆయన చేసే చర్యల వల్ల ప్రతి ఒక్కళ్ళు కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఈవెన్ ఇండస్ట్రీస్ ఎవరు హ్యాపీగా లేరు కదా. ఆయన చేసే ఇది వల్ల కక్ష కట్టుకొని కంపెనీలు మూయించేయటం, ఉన్న కంపెనీలని తరిమేయటం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. సరే ఒకళ్ళిద్దరూ నా ఊరికే అన్యాయం అయిపోయారంటే మిగతా వాళ్ళని అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు ఈరోజు ఆయన తీసుకునే వాళ్ళు. కేవలం ఆయన బాగుండాలి, కోట్లు వెనకేసుకోవాలనేది తప్పితే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఆయన్ని నమ్మి ఓటేసిన ప్రజలు బాగుండాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. ఈరోజు నిరసన ఒకప్పుడు భయపడేవాళ్ళు చెప్పటానికి, కానీ ఈరోజు అవుట్ రైట్గా అందరూ బయటకు వచ్చి వీడు వెధవని అందరూ చెప్తున్నారు. చివరిగా గారు మీరు అన్నట్టుగా ఈ రోజున రాష్ట్ర ప్రజలతో పాటు ఆయన్ని నమ్ముకుని ఆ రోజున ఆయన ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మా అన్నను ఒకసారి చూడండి అని అడిగిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ రోజున బయటకు ఎలా వస్తున్నారో చూస్తున్నాం. ఒక మడకసిరి ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేకపోతే మొన్న మధ్య ఆ పార్టీలోకి వెళ్ళిన ఒక ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు కానివ్వండి, మాకు ఒక్కసారి చూపించండి అని అడిగే దౌర్భాగ్యం, లేకపోతే మా వెనక మా పైన ఇద్దరిని పెట్టి పెత్తనం అంతా వాళ్ళు చేశారు తప్ప మా అధికారం మేము ఎక్కడ చేయనిచ్చారు, మాకు కనీసం నియోజకవర్గాల్లో మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు పరిస్థితి అని చెప్పుకుంటున్నారంటే ఇదేనా ఆయన అంటే అన్ని వర్గాలని నేను సమన్యాయంతో చూశాను, నేను అంబేద్కర్ వారసుని అని చెప్పుకోవడం? ఆయన కేవలం ఆయన వర్గాన్ని తప్పితే, రెడ్డి వర్గాన్ని తప్పితే, అది కూడా ఒక 4 తప్పితే ఎవరిని కూడా సరిగ్గా చూడలేదండి. అవసరానికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తప్పితే
పదవి ఇవ్వటానికి కానివ్వండి, వాళ్ళకి గౌరవం ఇవ్వటానికి కానివ్వండి, లేకపోతే సీట్లలో ఈరోజు ఎక్కడైతే గుంటూరు జిల్లాలో ఎక్కడైతే యూజువల్లీ ఏంటంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా కానివ్వండి, ఎలా అయితే రాయలసీమలో రెడ్డి వర్గం ఎక్కువ ఉంటుందో కృష్ణా జిల్లా, గుంటూరులో కమ్మ వర్గం కొంచెం ఉంటారు. ఇక్కడ మాత్రం కావాలని బీసీ సీట్లు వీళ్ళందరికి ఇచ్చి ఇదే ఎవరికైతే బీసీ క్యాండిడేట్స్ ఎమ్మెల్యేలు వీళ్ళందరికి ఇస్తున్నారు, ఇదే పని రాయలసీమలో చేయగలడా? చేయలేడు. ఇస్తున్నాడు ఇదే. అసలు రాయలసీమలో చేయగలడు అంటే ఇక్కడ కూడా ఇంకా వివక్ష చూపిస్తున్నాడు. సీట్ల ఇచ్చే విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, కేవలం ఎవరైతే రెడ్లు ఆ నలుగురు బాగుపడాలి, ఇంకెవరైపోయినా నాకు పర్లేదు అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు తప్పితే ఇంకంతకంటే ఏం లేదు. ఈరోజు ఎంతమంది అండి నిజ ఎస్సీ ఎస్టీలు బీసీలు చూసాం మనం, ఎన్ని అన్యాయాలు జరగరు. కేవలం ఒక అంబేద్కర్ బొమ్మ తీస్తే ఓ స్టాచ్యూ కట్టి ఓపెన్ చేస్తే సరిపోతుందా? ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. ఆయన దాంట్లో అందరికీ సమానత్వం అని రాశారు. అది ఎక్కడ కనపడుతుంది? ఆంధ్రాలో ఎక్కడ లేదు కదా. డెఫినెట్లీ ఉంటదండి. ఇప్పుడు బయటపడిపోయిన జనం ఓటేసే రూపంలో వీళ్ళు ఏంటంటే ఎందుకు ఇంకా 175 ఊగినాడు. ఆ రోజు ఏంటో అధికారం మా చేతిలో ఉంది, ఎలక్షన్ కమిషన్ ని మేము మా చేతిలో పెట్టుకోవచ్చు, ఓట్లు ఏదైనా మాయ చేసి చేసుకోవచ్చు అంటే ఈ రోజు ఆ ఓట్లు ఇది కూడా మరి కేంద్ర ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని డిస్మిస్ చేసింది. అంటే ఇది కూడా మన చేతుల్లో లేదు, మనకు అవ్వదు. సో ఫెయిర్ గా ఎలక్షన్స్ జరుగుతాయని అనుకున్నాడు. మరి అందుకే నిన్న శోక సముద్రం లాగా మా చెల్లి మా కుటుంబాన్ని విడదీస్తున్నారు, లేకపోతే ఇప్పుడు దిగిపోతే నువ్వు కాదు సంతోషించేది, ముందు ఆంధ్ర అంటే నీకు నువ్వుగా దిగిపోతే అట్లీస్ట్ పరువన్నా నిలబడుతుంది. రేపు ఎలక్షన్ లో నువ్వు పోటీ చేయకుండా ఉంటే ఉన్న పరువన్నా దక్కుతుంది. లేదు ప్రజల చేత చెప్పించుకోవాలంటే అది నీ ఇష్టం, రేపు ప్రజలే సమాధానం చెప్తారు.